రాష్ట్రంలో వృద్ధుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది సర్కార్. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 37 మల్టీ సర్వీస్ డే కేర్ కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. వృద్ధాప్యంలో ఒంటరితనం పోగొట్టి ఉల్లాసాన్ని పంచేలా ప్లాన్ చేస్తున్నారు అధికారులు. కాసేపట్లో ప్రజాభవన్ వేదికగా డే కేర్ సెంటర్లను ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒంటరితనంతో కుమిలిపోతున్న సీనియర్ సిటిజన్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కన్నబిడ్డలు ఉద్యోగాలతో బిజీగా మారిపోవడం, మనవళ్లు స్కూళ్లకు వెళ్లడంతో ఇంట్లో దిక్కుతోచకుండా ఉంటున్న పెద్దలకు అండగా నిలవనుంది ప్రభుత్వం. వారి ఆలన పాలన చూసుకునేందుకు, మానసిక ఉల్లాసాన్ని పంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రణామ్ పేరుతో 37 మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హనుమకొండ జిల్లాల్లో 2 మిగతా 29 జిల్లాల్లో ఒక్కో డే కేర్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా హాస్పిటల్స్లోని జెరియాట్రిక్ క్లినిక్లతో ఈ సెంటర్లను లింక్ చేసి హెల్త్ చెకప్లు కూడా చేయిస్తారు. వృద్ధుల హెల్త్ను ఎప్పటికప్పుడు చెక్ చేసేలా డాక్టర్లు, ఫిజియోథెరపీ సేవలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా యోగా, మెడిటేషన్ చేయిస్తారు. దేశంలోనే ప్రభుత్వం ఇలాంటి డే కేర్ సెంటర్లు నడపడం ఇదే ఫస్ట్ టైం. ఆదివారం ప్రభుత్వ సెలవులు మినహా మిగతా రోజుల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు డే కేర్ సెంటర్లు నడుస్తాయి. టైంపాస్ కోసం టీవీ, కంప్యూటర్, ఇంటర్నెట్, చిన్న లైబ్రరీ, ఇండోర్ గేమ్స్ ఈ కేంద్రాల్లో ఉంటాయి. మధ్యాహ్నం వేడివేడి భోజనంతో పాటు స్నాక్స్ కూడా ఇస్తారు. ఇక సేద తీరేందుకు గార్డెనింగ్, మొక్కల పెంపకం లాంటివి ఏర్పాటు చేయనున్నారు. 60 ఏళ్లు పైబడిన వారు ఈ సెంటర్లలో రిజిస్టర్ చేసుకుని సేవలు పొందొచ్చు. పుట్టుకతో వచ్చే లోపాలు, ఎదుగుదల సమస్యలను త్వరగా గుర్తించి ట్రీట్మెంట్ అందించేందుకు ప్రభుత్వం బాల భరోసా స్కీమ్ తీసుకొస్తుంది. అప్పుడే 5 ఏళ్ల పిల్లలను అంగన్వాడీ టీచర్లు స్క్రీనింగ్ చేస్తారు. ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు అనుమానం వస్తే వెంటనే ఆర్బీఎస్కే, పిహెచ్సి డాక్టర్లకు రిఫర్ చేస్తారు. డాక్టర్ల పరీక్షల తర్వాత అవసరమైన చిన్నారులకు ఫ్రీగా సర్జరీలు, థెరపీలు, రీహాబిలిటేషన్ సేవలు అందిస్తారు. దివ్యాంగులు ఎవరి మీద ఆధారపడకుండా బతికేందుకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఇందుకోసం స్పెషల్గా 50 కోట్లు మంజూరు చేసింది. 43.22 కోట్ల విలువైన పరికరాలను 7,000 మందికి పంపిణీ చేయనున్నారు. 200 మంది లబ్ధిదారులకు ఈ పరికరాలు ఇవ్వనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మిగతా వారికి జిల్లాల్లో మంత్రులు, కలెక్టర్ల ఆధ్వర్యంలో పంపిణీ చేస్తారు. రెట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వెహికల్స్, బ్యాటరీ ట్రైసైకిళ్లు, బ్యాటరీ వీల్ చైర్లు, ల్యాప్టాప్లు, హియరింగ్ ఎయిడ్స్, 4G స్మార్ట్ ఫోన్లను దివ్యాంగులకు ఫ్రీగా పంపిణీ చేయనుంది సర్కార్.